ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేపు మీరు ఒక్కరోజు మొగుడు క్యారెక్టర్ చేయాలి. ఒక్కరోజు మొగుడా? అవునండి, అదేదో సినిమాలో హీరో ఒక్కరోజు సీఎంగా ఉంటాడు చూడండి, అలా అన్నమాట. అమ్మ చెప్పింది కదా అని రావడంలో తప్పులేదు కాని తమరు మాత్రం రేపంతా నాతో నార్మల్ గానే ఉండాలి. మొంగేసి మొహం వేసుకుని ఉండకూడదు. నేను చెప్పింది చెయ్యాలి, వినాలి. నేను పెట్టింది తినాలి. కాదు కూడదు అంటూ ఎచ్చులు పోయావనుకో బావుండదు. మరి రేపొక్కరోజు మన పాత రోజుల్లో ఉన్నట్టుగా ఉండి పూజను పూర్తి చేసి వెళ్ళండి. అర్థమైందా? గుడ్ నైట్ అండి, ఒక్కరోజు మొగుడు గారు. నీతో ఇలా చనువుగా మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయింది బావా. అవకాశం దొరికింది కదా అని నన్ను బాగా ఇరికించేసింది. పంతులు గారు, పూజకన్నీ సిద్ధమయ్యాయి. మీరు బయలుదేరారా? బయలుదేరానమ్మా, పావుగంటలో మేము ముందుంటారు. సరే పంతులు గారు. ఈరోజు పూజ కాబట్టి నా పనులన్నీ మానుకుని ఇంట్లోనే ఉండిపోయాను. ఈ వ్రతం భార్యాభర్తలు కలిసి చేసుకుంటేనే మంచిది. అందుకే కదా అవని ఎంతో బాధపడింది. అయినా ఈ వ్రతాలు, పూజలు, నోములు అన్నీ చేసేది భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలనే కదా. మీరు బావుంటే మేం బావుంటాం. శ్రీకర్ వాళ్ళు బయలుదేరారావని? బయలుదేరారు బావా. మొత్తానికి అనుకున్నది సాధించుకుంటున్నావు. ఏం సాధించుకోవడం నా మొహం. నా భర్తని నా భర్తగా ఒక్కరోజు నటించు అని అడుక్కోవాల్సిన కర్మ పట్టింది నాకు. ఆడదానికి ఇంతకంటే అవమానం ఇంకే ఉంటుంది. ఈరోజు ఎటువంటి ఆటంకం లేకుండా పూజ జరిగిపోతే చాలు. అత్త వాళ్ళు మన కండిషన్స్ కి ఒప్పుకొని వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదులే. మనం ఓ కంట కనిపెట్టుకుని ఉండాల్సింది ఆ నిహారికను మాత్రమే. సత్య వాళ్ళని కూడా రావద్దు అని చెప్పాను కాబట్టి ఎటువంటి ఆటంకము ఉండదని అనుకుంటున్నాను. ఎవరికి ఎలాంటి సమస్య రాకుండా పూజ బాగానే జరుగుతుందిలే. పూజా ఫలం నీకు అనుకూలంగా మారి శ్రీకర్ మనసు మారితే బావుంటుంది. అంతా అమ్మవారి దయ. ఎక్కడికి రా బయలుదేరుతున్నావు? అవని దగ్గరికమ్మా. ఈరోజు వరలక్ష్మి పూజ ఉంది కదా, అందుకే బయలుదేరుతున్నాను. రే, నీ కొంచెమైనా మనసాక్షి అనేదుందా? ఏమైందమ్మా? అవని నిన్నొచ్చి ఏం చెప్పిందిరా? నిన్ను ఆ ఇంటి వైపు పొరపాటున కూడా రావద్దని అంతలా నచ్చ చెప్పింది కదా. ఒక రకంగా హెచ్చరించింది కూడా. అయినా నువ్వెలా బయలుదేరి వెళ్తున్నావు? తను ఎన్నైనా చెప్తుందమ్మా, అలా అని నేను వెళ్ళడం మానేస్తానా ఏంటి? ఆ పూజలో అక్కడ నీకేం పనుందిరా? అసలు నువ్వెందుకు వెళ్తున్నావు? నువ్వేమన్నా అక్కడేమైనా పూజను జరిపించబోయే పూజారివా, లేకపోతే వాయనం అందుకునే ముత్తైదువా? నీకేం పనుందిరా అక్కడ? అక్కడికెందుకు బయలుదేరుతున్నావు? వాళ్ళకంటే ఎక్కువ వాడినమ్మా నేను. తన శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాష్ అంటే అర్థం ఏంటి? శ్రేయస్సు కోరుకోవడమా, లేక ఆ శ్రేయస్సుకి భంగం కలిగించడమా? శ్రేయోభిలాష్ అంట శ్రేయోభిలాష్. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడు పనులు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అవనితో మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది. రేపు మాట్లాడు. ఈ రోజే ఎందుకు మాట్లాడాలి? ఆ ఇంటికి ఈరోజు వేదవతి వాళ్ల కుటుంబం మొత్తం వస్తుందని అవని చెప్పింది కదా. లేదమ్మా, ఈ రోజే వెళ్ళి మాట్లాడాలి. అంత కొంపలంటుకుపోయే విషయమా? నా మనసులో ఉన్న విషయం అది అవనితో చెప్పాలి. అదే ఏంటది?
ప్రేమ విషయమా పెళ్లి విషయమా? ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి పూజను వేదికగా చేసుకుంటున్నావా? నువ్వు నాతో ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేనైతే వెళ్ళక తప్పదమ్మా. బయలుదేరుతాను. ఆగరా, నా మాట విను. నువ్వు వెళ్ళి గొడవను మరీ పెంచిన వాడివైపోతావు. భార్యాభర్తలు మరింత దూరం అయిపోతారా? అమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. అర్థమైంది కదా, అందుకే బయలుదేరుతున్నాను. సత్య, ఒరే సత్య! పదండి పదండి. నువ్వేంట్రా స్తంభంలో నిలబడిపోయావు? అవుని బయటకు వచ్చి నీకు బొట్టు పెట్టి పిలవాలా ఏంటి? నడే. నీ బలవంతం మీద వచ్చాను కానీ నాకైతే రావటం అస్సలు ఇష్టం లేదమ్మా. ఎవరికిష్టం ఉంది? ఎవ్వరికీ లేదు. కానీ విగ్రహం కోసం అందరం తలవంచక తప్పదు. ఇంటి ముందుకొచ్చి ఈ మీటింగ్లెందుకు? లోపలికి నడవండి. చిన్నోడా, ఇలాంటి మాంగళ్య పూజలకు మహిమలుంటాయి. ఆ మహిమతో ఏదైనా మంచి జరగొచ్చు. అమ్మవారు తిరిగి ఇంటికి రాబోతుంది. అంతకంటే మంచి ఇంకేముంటుంది? పెద్దిరాజు గారు అన్నది భార్యాభర్తలు తిరిగి కలవచ్చు అని. అంతేనా అంకుల్? అంతేనమ్మా. అది పొరపాటున కూడా జరగదు. నువ్వు మీ అంకుల్ కలలు కనకండి. దైవం కలపాలని నిర్ణయించిందనుకో, మనుషులు అడ్డుకోలేరు. అర్థమైందా? సరే సరే, అందరూ మన గురించి ఎదురు చూస్తుంటారు. వెళ్దాం పదండి. రేపు ఒక ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది. ఆ ఇంట్లో అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గర ఒక ముక్కు పుడకొంది. ఎవరూ చూడకుండా ఆ ముక్కు పుడకని దొంగతనం చేసి నాకిచ్చేయండి. రండి రండి. మీరు కోరుకున్నట్టే అందరం వచ్చాం. మీకు సంతోషమేనా మేడం? చాలా సంతోషమే. కానీ నా వన్ డే హస్బెండ్ గారు మూడీగా ఉండడం బాగోలేదు. భలే పెట్టావమ్మా ఆ పేరు.